ఫైల్ కనిపిస్తుందిగా. సార్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ, టీసీకి ఏసీకి మధ్య ఉండేటువంటి భేదాలు. జనరల్గా ఇది 5 మార్కుల క్వశ్చన్ కింద అడుగుతుంటాడు. ఇప్పుడు ఏసీ తీసుకున్నా డీసీ తీసుకున్నా మూమెంట్ని బట్టి మనం కరెంటు ఉన్నది లేనిది అనేటువంటిది చెబుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ నేను డైరెక్ట్ కరెంట్ తీసుకుంటున్నాను, తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్ తీసుకుంటున్నాం. ఈ డిఫరెన్సెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎలక్ట్రాన్స్ దీంట్లో ఏ మోషన్ చేస్తాయి డైరెక్ట్ కరెంట్లో? ట్రాన్స్లేటరీ మోషన్ చేస్తుంది, రేఖీయ చలనము లేదా స్థానాంతరణ చలనము. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ దగ్గర నుంచి బయలుదేరి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ చేసేటువంటి మోషన్ ఏమిటంటే వైబ్రేటరీ మోషన్. వైబ్రేటరీ మోషన్నే టు అండ్ ఫ్రో మోషన్ అని కూడా అంటారు. కంపన చలనము లేదా ఆసిలేటరీ అంటే డోలనం చేసేటువంటి చలనము, డోలనావర్తన చలనం. తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి డీసీలో కరెంటు కానీ వోల్టేజ్ కానీ ఎట్లుంటాయని చెప్పుకున్నాం? సాధారణంగా కాన్స్టెంట్గా ఉంటాయి. కాబట్టి జనరల్ స్టడీ కరెంట్ కనుక తీసుకున్నట్లయితే కరెంటు కానీ వోల్టేజ్ కానీ ఇవి రెండు కూడాను టైంను బట్టి మారకుండా స్థిరంగా ఉంటాయి. కానీ ఏసీ విషయంలోకి వచ్చేటప్పటికి మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది ఏమైపోతుంటుందంటే కరెంట్కైనా మారిపోతుంటుంది, వోల్టేజ్కైనా కూడా మారిపోతూ ఉంటుంది. అంటే పాజిటివ్ సైడ్ పెరిగి మళ్ళీ జీరో అయిపోయి మళ్ళీ నెగటివ్ సైడు మ్యాక్సిమంకి వెళ్ళి పడి మళ్ళీ నెగటివ్ సైడ్ కూడా ఏమవుతుంది? జీరోకి వచ్చేస్తుంటుంది. ఓకేనా? తర్వాత డీసీ విషయంలో వైబ్రేషన్స్ అనేటువంటివి ఉండవు కాబట్టి దీనికి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? కాబట్టి డైరెక్ట్ కరెంట్కి ఫ్రీక్వెన్సీ 0. కాబట్టి ఏ కరెంట్ అయినా సరే ఫ్రీక్వెన్సీ 0 అంటే అర్థం ఏమిటంటే అది డైరెక్ట్ కరెంట్ అని. తర్వాత ఏసీ విషయానికి కనుక వచ్చేసినట్లయితే ఏసీలో ఆల్టర్నేట్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఉన్నది కాబట్టి అటు ఇటు స్థిర బిందువు నుంచి అటు ఇటు కదులుతూ ఉంటుంది. కాబట్టి దీనికి పౌనఃపున్యం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. తర్వాత డైరెక్ట్ కరెంట్లో కరెంట్ ఉంటుంది, కానీ ఏసీ విషయంలోకి వచ్చేటప్పటికి కరెంట్ అనేటువంటిది ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ అటు వెళ్తుంటే కరెంట్ ఇటు ఉంటుంది, లేదా ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తుంటే కరెంట్ అటు ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంటుందంటే టైమ్లీ రివర్స్ అయిపోతుంటుంది అన్నమాట. తర్వాత డైరెక్ట్ కరెంట్ను సప్లై చేసేటువంటివి వాటిని మనం ఏమన్నాము? సెల్ అని కానీ లేదా సెల్ కాంబినేషన్ ఏమంటున్నాము? బ్యాటరీ అంటున్నాం. కాబట్టి జనరల్గా మనకి డీసీని సప్లై చేసేటువంటివి ఏమిటంటే సెల్ కానీ లేదా బ్యాటరీ కానీ ఏసీ విషయానికి వచ్చేసేటప్పటికి ఏసీని సప్లై చేసేటువంటివి ఏసీ జనరేటర్లు, తర్వాత ఏసీ మెయిన్స్ అంటే ఇళ్లలో ఉండేటువంటి పవర్ సప్లై లాంటివి అన్నమాట. అవునా? లేదా ఫంక్షన్ జనరేటర్స్ లేదా సిగ్నల్ జనరేటర్స్ అనేటువంటివి కూడా ఏసీని ఇస్తాయి. ఓకేనా? తర్వాత డీసీని ఎక్కువ దూరం ప్రయాణం చేసేటట్లు మనం చెయ్యలేము. ఎందువల్లంటే వోల్టేజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ డీసీ విషయంలో సాధ్యం కాదు. అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే డీసీ వల్ల కాదనమాట. కానీ ఏసీని మాత్రం ఎక్కువ దూరాలు ప్రయాణించేటట్టు చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడే చెప్పుకున్నాం, మొన్న మనం ట్రాన్స్ఫార్మర్ లక్షణాలు చెప్పుకునేటప్పుడు ఏసీని యాంప్లిఫై చేయొచ్చు లేదా తగ్గించవచ్చు. కానీ డీసీని అట్లా చేయడానికి ట్రాన్స్ఫార్మర్ పనిచేయదని చెప్పాం కదా. కాబట్టి డీసీ కెనాట్ బి యాంప్లిఫైడ్, దీన్ని మనం యాంప్లిఫై చేయలేము. ఏసీ అనేటువంటి దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఏం చేయొచ్చు? యాంప్లిఫై చేయొచ్చు లేదా తగ్గించవచ్చు. దేన్ని ఉపయోగించి? ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి.
ట్రాన్స్ఫార్మర్ యొక్క ఉపయోగం DC విషయంలో ఉండదు, కేవలం AC విషయంలో మాత్రమే ఉంటుంది. అందువల్ల ACని పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేయించవచ్చు. అంటే వోల్టేజ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, లేదా కరెంట్ అనేటువంటి దాన్ని కూడా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఈ 7 డిఫరెన్సెస్ చదువుకోండి ఒక టేబుల్ లాగా. ఇది తర్వాత సర్క్యూట్ ఎలిమెంట్స్. సర్క్యూట్ అంటే తెలుగులో వలయము అని అంటారు, ఎలిమెంట్ అంటే మూలకము. సర్క్యూట్ ఎలిమెంట్ అంటే వలయంలో వాడేటువంటి మూలకము. మూలకం అంటే యాటము ఆ ఉద్దేశంతో వాడింది కాదు, అక్కడ వాడేటువంటి పరికరం అన్నమాట. దాన్నే ఇంగ్లీష్లో కాంపోనెంట్ అని పదం కూడా వాడతారు. కాంపోనెంట్ అంటే తెలుగులో అంశము. అంశము అన్న మూలకము అన్న ఒకటే, లేదా ఎలిమెంటు లేదా కాంపోనెంట్ సర్క్యూట్లో వాడేటువంటివి. ఓకేనా? ఓకే సార్. అంటే ఉదాహరణకి బ్యాటరీ ఒక ఎలిమెంటు, రెసిస్టెన్స్ ఒక ఎలిమెంటు, ఇండక్టర్ ఇంకొక ఎలిమెంటు. ఏదైనా సరే నువ్వు సర్క్యూట్లో తీగలు తప్ప మిగిలిన కనెక్ట్ చేసేటువంటి వేటినైనా సరే వాటిని సర్క్యూట్ ఎలిమెంట్స్ లేదా వలయ మూలకాలు లేదా వలయ అంశాలు అని అంటారు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఈ సర్క్యూట్ ఎలిమెంట్స్లోకి వచ్చేసేటప్పటికి 2 రకాలైనటువంటి ఎలిమెంట్స్ లేదా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే యాక్టివ్ ఎలిమెంట్స్, ఇంకొకటి ఏమిటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్. అంటే యాక్టివ్ అంటే ఏమిటంటే క్రియాశీలకమైనటువంటివి, అవి పనిచేసేటువంటివి అలాంటివి అన్నమాట. ప్యాసివ్ అంటే ఏమిటంటే ఒక రకంగా అంత పవర్ సప్లై చేసేటువంటివి కావు, వాటిని మనం ప్యాసివ్ అంటాం, క్రియారహితమైనటువంటి మూలకాలు. కాబట్టి సర్క్యూట్ ఎలిమెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 టైప్స్. ఏమిటవి? యాక్టివ్ ఎలిమెంట్స్, పాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అనే ఒక రకము, ప్యాసివ్ ఎలిమెంట్స్ అనేటువంటి ఒక రకం. ఈ రెండు కూడా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ వలయాలలో ఉపయోగిస్తారన్నమాట. ఏం వలయాలు? ఎలక్ట్రిక్, విద్యుత్తు. ఎలక్ట్రానిక్ అంటే తెలుగులో కూడా ఎలక్ట్రానిక్ వలయాలు అంటాం. కాబట్టి ఎలక్ట్రిక్ వలయాలలో కానీ ఎలక్ట్రానిక్ వలయాలలో కానీ ఉపయోగించేటువంటి మూలకాలు 2 రకాలు. ఒకటి యాక్టివ్ ఎలిమెంట్స్, 2 ప్యాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే క్రియాశీలక, ప్యాసివ్ అంటే క్రియారహితమైనటువంటి. ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ఎలక్ట్రానిక్ సర్క్యూట్కి ఉండేటువంటి తేడా కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ గురించి మాట్లాడతాం, కానీ ప్రస్తుతానికి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రాసెస్ చేసేటువంటి లక్షణం కనుక ఉన్నట్లయితే లేదా దానికి ఆ కెపాసిటీ కనుక ఉన్నట్లయితే, అంటే ప్రాసెస్ చేయడం అంటే డెసిషన్ మేకింగ్ అన్నమాట. అంటే ఎక్కువ ఉంటే ఇట్లా, తక్కువ ఉంటే ఇట్లా, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్ చేసేటువంటి సర్క్యూట్ అన్నిటినీ కూడా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు అని అంటారు, ఎలక్ట్రానిక్ వలయాలు. డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కనుక సర్క్యూట్కి లేదనుకోండి, అట్లాంటి వాటిని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని అంటారు. అర్థమైందా ఏమ్మా? ఎలక్ట్రికల్ అంటే డెసిషన్ మేకింగ్ చేయలేవు సర్క్యూట్. ఓకేనా? ఓకే సార్. అట్లాంటి వాటిని ఎలక్ట్రికల్ అంటాం. డెసిషన్ మేకింగ్ కానీ లేదా ప్రాసెసింగ్ కానీ చేయగలిగినటువంటి సర్క్యూట్ని ఏమంటారు? ఎలక్ట్రానిక్ సర్క్యూట్. కాబట్టి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేటువంటి దాంట్లో దాని ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ప్రాసెసింగ్ కెపాసిటీ అనేటువంటిది ఉండదు. కాబట్టి సర్క్యూట్లు 2 రకాలు. ఆ సర్క్యూట్లో వాడేటువంటి ఎలిమెంట్స్ కూడా 2 రకాలు. అవి యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఓకే సార్. తర్వాత యాక్టివ్ ఎలిమెంట్స్ లేదా యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏమిటి? క్రియాశీలక మూలకాలు లేదా అంశాలు అంటే ఏమిటి అంటే, యాక్టివ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే పవర్ సప్లై చేసేటువంటి మూలకాలు. అవునా? కాబట్టి సర్క్యూట్కి ఏ మూలకాలు లేదా ఏ డివైజ్ అయితే శక్తిని అందిస్తాయో అట్లాంటి వాటిని ఏమంటారంటే యాక్టివ్ ఎలిమెంట్స్ లేదా క్రియాశీలక మూలకాలు అని అంటారు. సాధారణంగా
సర్క్యూట్కి పవర్ సప్లై చేసేటువంటివి ఏమవుతాయి చెప్పండి? సెల్స్, బ్యాటరీస్, బ్యాటరీలు, ఏసీ పవర్ సప్లైలు, డిసి పవర్ సప్లైలు, సిగ్నల్ జనరేటర్స్, ఇట్లాంటివన్నీ కూడా సర్క్యూట్కి పవర్ సప్లై చేస్తాయి కదా, శక్తిని అందిస్తాయి కదా. ఇట్లా శక్తిని వలయానికి అందించేటువంటి వాటిని ఏమంటారంటే క్రియాశీలక మూలకాలు, యాక్టివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైజెస్ విచ్ కెన్ ప్రొవైడ్ ఆర్ డెలివర్ ఎనర్జీ టు ది సర్క్యూట్. ఎగ్జాంపుల్స్ ఆర్ బ్యాటరీస్, ఏసీ పవర్ సప్లైస్, డిసి పవర్ సప్లైస్ ఎట్సెట్రా. ఓకేనా? తర్వాత రెండో రకం ఏమిటి? పాసివ్ కాంపోనెంట్స్. ప్యాసివ్ కాంపోనెంట్స్ ఆర్ పాసివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏమిటంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఆ యాక్టివ్ ఎలిమెంట్స్ ఎనర్జీ ఇస్తాయో వాటిని ఉపయోగించుకుంటాయో, అవునా, కన్జ్యూమ్ చేసుకుంటాయో అట్లాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే ప్యాసివ్ ఎలిమెంట్స్, క్రియారహిత మూలకాలు అంటారు. అంటే బ్యాటరీలు సప్లై చేసేటువంటి శక్తిని ఇవి ఏం చేస్తాయి? వినియోగించుకుంటాయి. వినియోగించుకోవడం అంటే వాడేసుకోవడం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి శక్తిని ఇచ్చేటువంటివేమో యాక్టివ్ ఎలిమెంట్స్, శక్తిని యూజ్ చేసుకునేటువంటివి, అవునా, జనరేట్ చేయవు. జనరేట్ చేయకుండా ఏం చేస్తాయి? కొన్నిసార్లు అవి వృధా చేసేస్తాయి, కొన్నిసార్లు స్టోర్ చేసుకుంటాయి, తీసుకుంటాయి, అవునా, లేదా యూజ్ చేసుకుంటాయి. అట్లాంటి వాటిని ఏమంటారంటే ప్యాసివ్ కాంపోనెంట్స్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. మనం యాక్టివ్ ఎలిమెంట్స్ కింద బ్యాటరీలు, ఏసీ, డిసి పవర్ సప్లైస్ అవి చెప్పుకున్నాం. కానీ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఇన్ జనరల్గా మనం వాడేటువంటి రకాలు ఏమిటంటే మూడు. ఈ మూడింటి గురించి బాగా డీటెయిల్డ్గా మనం ఇప్పుడే చదువుకోవాలి. ఒకటేమిటి? రెసిస్టర్లు లేదా రెసిస్టర్స్, తెలుగులో నిరోధకములు అంటారు, నిరోధకములు. ఇంకొక రకం ఏమిటంటే కెపాసిటర్లు లేదా కండెన్సర్లు. కెపాసిటర్ అన్న కండెన్సర్ అన్న కూడా ఒకటే. తర్వాత మూడవ రకం ఏమిటంటే ఇండక్టర్లు లేదా తీగ చుట్టలు, అవునా, కాయిల్స్ అని అంటారు. కాబట్టి ప్యాసివ్ ఎలిమెంట్స్ మనం ఎన్ని చెప్పుకుంటున్నాము ఎగ్జాంపుల్స్ కింద? 3. ఏమిటేమిటి? రెసిస్టర్స్, కెపాసిటర్స్, కాయిల్స్. కాయిల్స్ అంటే ఇండక్టర్స్. ఇండక్టర్స్ అంటే ఆల్రెడీ మనం చూసాము. ఏమిటి? ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్, అవన్నీ కూడా ఇండక్టర్స్ కిందనే లెక్క. వేష్టనాలు అన్నాము తెలుగులో, అవునా. వేష్టనం అన్నా, తీగ చుట్ట అన్నా, ఇండక్టర్ అన్నా కూడా ఒకటే అర్థం. ఓకేనా? ఓకే సార్. సోలనాయిడ్ కూడా ప్యాసివ్ కాంపోనెంటేనా సార్? అంతే కదా. దాంట్లో అదేమైనా పవర్ సప్లై చేస్తుందా? లేదు సార్. మనం పవర్ సప్లై చేస్తే అది ఏ ఎనర్జీగా మార్చేస్తుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ముందు ఏమవుతుంది? ఫ్లక్స్ వస్తుంది కదా. ఫ్లక్స్ వచ్చిందంటే ఏ ఎనర్జీ వచ్చిందని? మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అవునా కదా. అవును సార్. పైగా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పేస్తాను, మళ్ళీ నేను చెప్పడానికి గుర్తుంటుందో ఉండదో. రెసిస్టర్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దానికి రెసిస్టెన్స్ అనేటువంటి లక్షణం ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ కరెంట్ ఫ్లోని ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది. ఓకేనా? అపోజ్ చేసి అది ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మార్చేస్తుంది. ఓకేనా? తర్వాత కెపాసిటర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలోనే లేదా ఎలక్ట్రిసిటీ రూపంలో నిల్వ చేసుకుంటుంది. ఏది? కెపాసిటర్. తర్వాత ఇండక్టర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? కాబట్టి రెసిస్టర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏ ఎనర్జీగా మార్చుకుంటుంది? హీట్ ఎనర్జీ. దీన్నే జౌల్ హీట్ అని కూడా అన్నాం, గుర్తుందా? I²RT. ట్రాన్స్ఫార్మర్ లాసెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. కెపాసిటర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎట్లా మార్చుకుంటుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీలోనే స్టోర్ చేసుకుంటుంది. ఇండక్టర్లు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎట్లా మార్చుకుంటాయి? మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి. కాబట్టి
రెసిస్టర్స్ అనేటువంటివి ఎలక్ట్రికల్ ఎనర్జీని, ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చుకుంటాయి. కెపాసిటర్స్లు విద్యుత్ శక్తిగానే ఉంచుకుంటాయి. తర్వాత కాయిల్స్ అంటే తీగ చుట్టలు లేదా ఇండక్టర్లు అనేటువంటివి విద్యుత్ శక్తిని అయస్కాంత శక్తిగా మార్చుకుంటాయి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు రెసిస్టర్కి రెసిస్టెన్స్ అని, అవునా, నిరోధకానికి నిరోధము అని, కెపాసిటర్కి కెపాసిటెన్స్ అనేటువంటిది, అవునా, తర్వాత ఇండక్టర్కి ఇండక్టెన్స్ అనేటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎలిమెంట్స్ పేరు చెప్పినప్పుడేమో ఓఆర్ చేసుకోవాలి. రెసిస్టరు, కెపాసిటరు, ఇంకోటి ఏమిటి ఇండక్టరు. వాటికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటంటే రెసిస్టెన్సు, కెపాసిటెన్సు, ఇండక్టెన్సు. ఓకేనా? ఓకే సార్. తెలుగులో కూడా అవే పదాలు ఉంచుకోండి. తెలుగు పదాలు కావాలంటే మధ్యలో చెప్తాను, కానీ జనరల్గా వీటికే అందరూ కూడా అలవాటు పడిపోయారు. అవునా? ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏం చేస్తుంది అంటే ఇది తనలో గుండా పోయేటువంటి ఏసీని కానీ డీసీని కానీ పోకుండా అపోజ్ చేస్తుంది. అంటే పూర్తిగా ఆపేయలేదు, కానీ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. అంటే పోవాల్సినంత పోనివ్వలేదు. నేను ఎంతో కరెంటును 5 యాంపియర్ల కరెంటును పంపిద్దాం అనుకుంటే అది 5 యాంపియర్ల కరెంటును పంపించట్లేదు. అంటే ఒక గొట్టం లాంటిది అనమాట. అది సన్నబడే కొద్దీ ఎక్కువ నీళ్ళని పోనీదిగా, అవునా కదా? రెసిస్టెన్స్ కూడా అదే పని చేస్తుంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ది మెజర్ ఆఫ్ అపోజిషన్ టు ది కరెంట్ ఫ్లో. అవునా? విద్యుత్ ప్రవాహానికి వ్యతిరేకించేటువంటి లక్షణాన్ని ఏమంటారంటే రెసిస్టెన్సు లేదా నిరోధము అని అంటారు. ఓకేనా? నిరోధాన్ని కొలవడానికి వాడేటువంటి ప్రమాణం మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను గుర్తున్నదా? ఓం అనేటువంటిది నిరోధాన్ని కొలవడానికి వాడేటువంటి ప్రమాణం. దీనిని సూచించడానికి అంటే రెసిస్టర్కు ఉండేటువంటి రెసిస్టెన్స్ను సూచించడానికి మనము క్యాపిటల్ ఆర్ అనేటువంటి గుర్తును ఉపయోగిస్తాం. సో రెసిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ లెటర్ క్యాపిటల్ ఆర్ అండ్ ఇట్స్ యూనిట్ ఈస్ ఓం. ఓం అంటే గుర్తు తెలుసు కదా, ఇక్కడ చూపించాం. ఓకేనా? తర్వాత ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఏసీకైనా ఉంటుంది, డీసీకైనా ఉంటుంది. తర్వాత ఏసీకి ఎంత ఉంటుందో డీసీకి కూడా అంతే ఉంటుంది. అంటే ఇది ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుందని ఆధారపడదనే? ఆధారపడదు. కాబట్టి ఏసీ రకరకాల ఫ్రీక్వెన్సీలు పెట్టుకోవచ్చు కదా, 50, 100, 200, 300, 1,00,000, 2,00,000 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? నువ్వు ఎంత ఫ్రీక్వెన్సీ అనేది పెట్టి తీసుకున్నా కూడా ఏసీకి రెసిస్టెన్స్ అనేటువంటిది కేవలం ఒక స్థిరమైనటువంటి విలువ. అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి విలువే ఉంటుంది. అది పౌనఃపున్యం మీద ఆధారపడదు. ఓకేనా? కాబట్టి రెసిస్టెన్స్ అనేటువంటిది పౌనఃపున్యం మీద ఆధారపడదు. అయితే ఒక విషయం చూడండి, ఒక తీగలో గుండా అంటే రెసిస్టెన్స్ ఉండేటువంటి ఒక తీగలో గుండా లేదా ఒక నిరోధంలో గుండా నేను కొంత కరెంటుని కనుక పంపిస్తే దాని ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉన్నట్లయితే దాని నిరోధం పెరుగుతూ ఉంటుంది ప్రాక్టికల్గా చూస్తే. అట్లా ప్రాక్టికల్గా పెరగడానికి కారణం ఏమిటంటే తీగలలో ఏమవుతుందంటే స్కిన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. చర్మ ఫలితము అని అంటారు. ఏమిటి? స్కిన్ ఎఫెక్ట్. స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ కనుక పెరుగుతూ కనుక ఉన్నట్లయితే ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నప్పుడు కరెంటు తీగ మధ్యలో వెళ్లకుండా చుట్టూ ఉండేటువంటి పొర మీదే వెళ్ళిపోతుంటుంది. ఓకేనా? ఓకే సార్. ఎక్కడో సౌండ్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే స్కిన్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏమిటంటే ఏసీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతున్నట్లయితే అది తీగ యొక్క మధ్యలో గుండా వెళ్లకుండా, మామూలుగా ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నట్లయితే మధ్యలో వెళ్తుంది, పై పొరల్లో కూడా వెళ్తుంది.
కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతే ఏమైపోతుందంటే మధ్యలో గుండా వెళ్లకుండా ఏమవుతుందంటే పై పొరల్లోనే వెళ్తుంది. పై పొరల్లో వెళుతునేటప్పటికి అప్పుడు మా కరెంటు వెళ్ళేటువంటి మధ్య ఛేదం తగ్గిపోతుంది కదా, అవునా? అంటే తీగ సన్నబడిపోతే ఏమవుతుందో అదే అవుతుంది ఇది కూడా. అంటే మధ్యలో హోల్ లాగా అయిపోతుంది అనమాట. ఆ ప్రాంతంలో కరెంట్ వెళ్ళదు, అంచుల దగ్గరనే కరెంట్ వెళ్తుంది. అట్లాంటి దాన్ని ఏమంటారంటే మనం స్కిన్ ఎఫెక్ట్ అంటాం. కాబట్టి ఫ్రీక్వెన్సీ పెంచితే నిరోధం ఎందుకు పెరుగుతుందంటే స్కిన్ ఎఫెక్ట్ మూలంగా పెరుగుతుందే తప్ప నిరోధం అనేటువంటిది జనరల్గా పెరగదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ గురించే మనం జనరల్గా ఏం చేస్తామంటే తీగని ఒకే తీగ కింద కాకుండా చిన్న చిన్న లీడ్స్ కింద పెడతాం. మన ఇళ్లలో వాడేటువంటి తీగలు చూశారు కదా, లోపల ఒకటి ఉంటుందా లేకపోతే సన్నటి తీగలు చాలా ఉంటాయా? సన్నటి తీగలు చాలా ఉంటాయి సార్. సన్నటి తీగలు చాలా ఉంటాయి. దానికి కారణం 2 కారణాలు. మొట్టమొదటి కారణం ఏమిటంటే సన్నటి తీగలు అనేకం ఉన్నట్లయితే ఏమవుతుంది, దాన్ని వంచొచ్చు, అవునా కాదా? కాబట్టి వైర్కి ఫ్లెక్సిబిలిటీ లేదా వంచడానికి వీలుగా ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్ వెళ్ళినా కూడా ప్రతి ముక్కలో గుండా కూడా కరెంట్ వెళ్తుంది. కాబట్టి స్కిన్ ప్రభావం అనేటువంటిది కొంత తగ్గిపోతుంది. అదే ఒకటే ఒక రాడ్ లాగానో లేదా సన్నటి తీగ కొంచెం మందంగా ఉండేటువంటిది కనుక వేసేసాం అనుకో, అప్పుడు స్కిన్ ఎఫెక్ట్ వల్ల హై ఫ్రీక్వెన్సీ కనుక ఉన్నట్లయితే హై ఫ్రీక్వెన్సీకి అది పనికిరాదనమాట. జనరల్గా మనకి ఇళ్లలో వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది చెప్పండి ఏసీకి? 220 నుంచి ఉంటుంది సార్. 220 230 వోల్ట్స్. ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జే ఉంటుంది. మీరు 50 హెర్ట్జ్ సార్ ఫ్రీక్వెన్సీ. 50 హెర్ట్జ్ అనేటువంటిది ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏం కాదనుకోండి. దానికి స్కిన్ ఎఫెక్ట్ కూడా అంత ఉండదు. ఒకవేళ హై ఫ్రీక్వెన్సీ కరెంట్ మనం పంపించాల్సి వస్తే అప్పుడు స్కిన్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి అదనమాట కారణం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, రెసిస్టెన్స్ అనేటువంటిది చెప్పుకున్నాం. ఓకేనా? నిరోధము. తర్వాత ఇంకా 2 ఎలిమెంట్స్ ఏమున్నాయి మన దగ్గర ప్యాసివ్ ఎలిమెంట్స్లో? కెపాసిటర్, ఇండక్టర్ సార్. కెపాసిటరు, ఇండక్టరు. ఇప్పుడు కెపాసిటరు, ఇండక్టరు అవి ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడేటువంటివి అనమాట. అవి కూడా కరెంటుని అపోజ్ చేస్తాయి. కాబట్టి అవి అపోజ్ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే రియాక్టెన్స్ అని అంటారు. ఏమిటి? రియాక్టెన్స్. రెసిస్టెన్స్ అంటే రెసిస్టర్ అపోజ్ చేసేటువంటి దాన్ని ఏమో రెసిస్టెన్స్ అంటున్నాము. కెపాసిటర్లు కానీ లేదా ఇండక్టర్లు కానీ అపోజ్ చేసేటువంటి దాన్ని ఏమంటున్నాము? రియాక్టెన్స్ అని అంటాము. తెలుగులో దీన్ని ప్రతిరోధము అని అంటారు. ఏమిటి? ప్రతిరోధము అని అంటారు. ఇది కూడా అపోజింగ్ చేసేటువంటిదే కాబట్టి దీనికి కూడా యూనిట్ ఏముంటుంది అంటే ఓం అనేటువంటిదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. రెసిస్టెన్స్ నైనా ఓముల్లోనే కొలుస్తాము. తర్వాత రియాక్టెన్స్ నైనా కూడా దేంట్లో కొలుస్తాము? ఓం కొలుస్తాము. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని గుర్తించడానికి వాడేటువంటి గుర్తు ఏమిటంటే ఎక్స్. రెసిస్టెన్స్ను సూచించడానికి ఏం వాడాము? క్యాపిటల్ ఆర్ వాడాము. తర్వాత రియాక్టెన్స్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి దానికి వాడే గుర్తు ఏమిటంటే ఎక్స్. కాబట్టి ప్రతిరోధము, మీరు తెలుగు వాళ్ళు కూడా ప్రతిరోధం అని రాయాల్సిన అవసరం లేదు, రియాక్టెన్స్ అనే రాసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా. కాబట్టి దాన్ని సూచించడానికి వాడేటువంటి గుర్తు ఏమిటంటే ఎక్స్. ఓకేనా? ప్రమాణము ఓం. తర్వాత ఈ రియాక్టెన్స్ అనేటువంటిది దేని మీద ఆధారపడుతుందంటే ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడనటువంటిది ఏమిటంటే రెసిస్టెన్స్. ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడేటువంటిది ఏమిటి? రియాక్టెన్స్. అది గుర్తుపెట్టుకోండి. రెండింటికి ఓములే. గుర్తులకు వచ్చేటప్పుడు దానికేమో ఆరు, దీనికేమో ఎక్స్. తర్వాత మళ్ళీ ఈ రియాక్టెన్స్లకు వచ్చేటప్పటికి 2 రకాలు. ఒకటి రియాక్టెన్స్ ఆఫ్ ది ఇండక్టర్, ఇండక్టర్ యొక్క రియాక్టెన్సు. ఇంకొకటి ఏమిటి అయి ఉండొచ్చు?
రియాక్టెన్స్ ఆఫ్ ది capacitance. కెపాసిటర్. ఓకేనా? Okay, sir. కాబట్టి రియాక్టెన్స్ ఆఫ్ ది ఇండక్టర్ అనేటువంటి దాన్ని ఎక్స్ సఫిక్స్ ఎల్. ఓకేనా? Okay, sir. ఇండక్టర్ కి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉంటుంది కదా, అవునా కదా? Yes, sir. సెల్ఫ్ ఇండక్టెన్స్ దేని చేత సూచిస్తాం? ఎల్ చేత సూచిస్తాం కదా. Yes, sir. స్వయం ప్రేరణ గుణకము అన్నాం అక్కడ, దాన్ని ఎల్ చేత సూచిస్తాం. కాబట్టి తీగ చుట్టకుండేటువంటి దాన్ని కూడా ఎక్స్ఎల్, ఎక్స్ సఫిక్స్ ఎల్. ఓకేనా? అంటే ఇది ఇండక్టర్కు ఉండేటువంటి రియాక్టెన్స్ అనేటువంటిది చెప్పడమే. అంటే రియాక్టెన్స్ అంటే ఓములే, ఇంకా దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఇది దేనిది అని చెప్పడం కోసం ఒక సఫిక్స్ను వాడతాం, అదేమిటి? ఎక్స్ఎల్. కాబట్టి ఇది ఇండక్టర్ యొక్క రియాక్టెన్సు లేదా ప్రతిరోధము అని అంటారు. అవునా? ఇక్కడ చూడండి, ఎక్స్ఎల్ విలువ ఎంత అనే విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఓకేనా? మాట్లాడటం లేదు. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఒమేగాని ఏమన్నా గుర్తున్నదా? 2π ఎఫ్. సరేలే, Angular displacement, sir. యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే థీటా, కోణం. అర్థమైందా? Yes, sir. ఇది యాంగులర్ వెలాసిటీ. దీన్ని మామూలుగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనే పదం కూడా వాడతారన్నానుగా. ఓకేనా? Okay, sir. కోణీయ పౌనఃపున్యము. యాక్చువల్గా ఇది కోణీయ వేగం ఒమేగా. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది చెప్పుకున్నాం ఇంతకు ముందు, 2π ఎఫ్ చెప్పుకున్నామా? కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఎఫ్. కాబట్టి అప్పుడు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2π ఎఫ్ ఇంటూ ఎల్. ఓకేనా? Okay, sir. ఎఫ్ అనేటువంటిది ఏమిటి? పౌనఃపున్యము లేదా ఫ్రీక్వెన్సీ. ఓకేనా? Okay, sir. ఒమేగా అనేటువంటి దానికి ఏమిటి యూనిట్? Radian per second, sir. రేడియన్ పర్ సెకండ్. ఎఫ్ అనేటువంటిది ఫ్రీక్వెన్సీ, దీనికి ప్రమాణం హెడ్జ్. హెడ్జ్కి ఇంకొక పేరు ఏదైనా చెప్పగలుగుతారా? ఐడియా ఉందా? సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్జ్. ఓకేనా? Okay, sir. డోలనాలు పర్ సెకండ్ అది. ఓకేనా? Okay, sir. కాబట్టి ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఎఫ్ అనేటువంటిది దేనికి ఉంటుంది? ఏసీకి ఉంటుందా, డీసీకి ఉంటుందా? AC కి ఉంటుంది, sir. ఏసీకి ఉంటుంది. డీసీకి ఫ్రీక్వెన్సీ ఎంత? 0, sir. డీసీకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఎక్స్ఎల్ ఎంత అవుతుంది? 0, sir. 0 అయిపోతుంది. కాబట్టి డీసీ కరెంట్కి ఈ ఇండక్టర్ అనేటువంటిది ఏమైనా అపోజ్ చేస్తుందా? Yes, sir. అసలు అపోజ్ చేయదు. కాబట్టి యథేచ్ఛగా డీసీ వెళ్ళిపోతుంది. దేంట్లో గుండా? ఇండక్టర్ అనేటువంటిది ఎట్లాంటి అపోజ్ చేయదు దేన్ని? డీసీని. అందువల్ల డీసీ అనేటువంటిది యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? Okay, sir. తర్వాత ఎల్ అనేటువంటి దానికి యూనిట్ ఏమని చెప్పుకున్నాం, గుర్తున్నదా? Henry, sir. హెన్రీ. కాబట్టి ఒమేగా అంటే 2π ఎఫ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీకి హెడ్జ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఏమో రేడియన్స్ పర్ సెకండ్, ఎల్ అనేటువంటిది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్, దానికి యూనిట్ హెన్రీ, దాన్ని క్యాపిటల్ హెచ్ చేత రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? Okay, sir. హెన్రీ రాసేటప్పుడు స్మాల్ హెచ్ రాసుకోవాలి, ఒక అక్షరం చేత సూచించేటప్పుడు క్యాపిటల్ హెచ్ పెట్టాలి. ఇక్కడ నేను క్యాపిటల్ హెచ్ హెన్రీకి కూడా వాడాను. ఓకేనా? అక్కడ ఏం రాసుకోవాలి? Small h, sir. హెన్రీ. క్యాపిటల్ హెచ్ అని మీకు రాస్తే హెన్రీ సైంటిస్ట్ పేరు అవుతుంది. స్మాల్ హెచ్ హెన్రీ అని రాస్తే యూనిట్ పేరు అవుతుంది. అంటే సైంటిస్ట్ పేరుకి యూనిట్కి ఉండేటువంటి తేడా చూపించడం కోసం ఏం చేస్తారంటే పేరుకేమో క్యాపిటల్ హెచ్ వాడుకుంటారు, యూనిట్కేమో Small h, sir. స్మాల్ హెచ్ వాడుకుంటారు. ఏ యూనిట్కైనా అట్లనే వాడుకుంటారు. ఒకే ఒక అక్షరం చేత రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే క్యాపిటల్ హెచ్ వాడతారు. ఓకేనా? Okay, sir. ఇప్పుడు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2π ఎఫ్ ఇంటూ ఎల్ అనేటువంటి దాన్ని ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని చెప్పొచ్చా? Yes, sir.
కాబట్టి ఎక్స్ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్. కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ ఎక్సెల్ ఇది కూడా పెరుగుతుంది సార్. ఎక్సెల్ పెరుగుతుంది సార్. ఎక్స్ఎల్ పెరుగుతుంది. కాబట్టి 50 హెడ్జ్ అంటే నువ్వు కరెంట్ పెంచవచ్చు తగ్గించవచ్చు, అది వేరే విషయం. కానీ ఇది రియాక్టెన్స్ అనేటువంటిది ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్లయితే పెరుగుతుంది, తగ్గిస్తున్నట్లయితే తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 50 హెడ్జ్ దగ్గర ఉండేటువంటి రియాక్టెన్స్ అదే కరెంట్కి 100 హెడ్జ్ కరెంట్ 1 ఆంపియర్ కరెంట్నే పంపించామనుకో, 50 హెడ్జ్ దగ్గర 1 ఆంపియరే, 100 హెడ్జ్ దగ్గర 1 ఆంపియర్ కరెంటే పంపిస్తున్నాను. కానీ 50 హెడ్జ్నేమో తక్కువ అపోజ్ చేస్తుంది, 100 హెడ్జ్నేమో ఎక్కువ అపోజ్ చేస్తుంది. ఎక్కువ అపోజ్ చేస్తుంది. తర్వాత ఇంతకుముందు మనం పైన చెప్పుకున్నటువంటి పాయింటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 దేనికి? డీసీకి సార్. డీసీకి. ఎందువల్ల డీసీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 0 సార్. 0. కాబట్టి ఒక సర్క్యూట్లో ఒక ఇండక్టర్ని కనుక పెట్టినట్లయితే ఆ ఇండక్టరు మామూలు వైర్ కలిపితే ఎట్లా అవుతుందో, వైర్ కలపడం అంటే ఏం చేస్తున్నాం? సర్క్యూట్ని షార్ట్ చేయడం అంటాం, అవునా? సంవృతం చేయడం, ఓకేనా? ఓకే సార్. షార్ట్ చేయడం అంటే క్లోజ్ చేయడం అనమాట. వలయం సంవృతం చేయడం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే షార్ట్ చేయడం అని అంటారు, ఓకేనా? అంటే ఒక తీగని ఇంకొక తీగని మధ్యలో ఉండేటువంటి ఇండక్టర్తో కనుక కలిపేసామంటే సర్క్యూట్ ఏమైపోతుందంటే క్లోజ్ అయిపోతుంది, ఓకేనా? దాన్ని సర్క్యూట్ షార్ట్ అని అంటారు. సో ఇండక్టర్ షార్ట్స్ ది డీసీ సర్క్యూట్, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎక్స్ఎల్కి ఎఫ్కి గీచినటువంటి గ్రాఫ్ ఏమిస్తుంది చెప్పండి, నేను ఊరికి అడుగుతున్నాను. స్ట్రైట్ లైన్ సార్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎందువల్ల y ఈజ్ ఈక్వల్ టు mx ఆర్ y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x, అంతేనా కదా? అంతే సార్. అది గుర్తుపెట్టుకోండి. y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x అంటే y ఈజ్ ఈక్వల్ టు mx అనే కదా అర్థం. m కాన్స్టెంట్, ఆ m అనేటువంటిది స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. mx ప్లస్ c ఉంటే సమ్ పాయింట్ సార్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్ నాట్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. తర్వాత రెండవ రియాక్టెన్స్ ఏమిటి? రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ సార్. కెపాసిటర్ యొక్క ప్రతిరోధము లేదా కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్. దీనిని ఏ గుర్తు చేత సూచిస్తామని చెప్పుకున్నాం? ఎక్స్సి. సి అంటే కెపాసిటర్ కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్లే. ఎక్స్లో ఎక్స్ఎల్ అనేటువంటిదేమో ఇండక్టర్కి సంబంధించింది, ఎక్స్సి అనేటువంటిదేమో దేనికి సంబంధించింది? కెపాసిటర్. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ అని చెప్పుకున్నాం, గుర్తున్నదా? పైన ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ సార్. కానీ ఇక్కడ ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు 1/ωc, ఓకేనా? ఓకే సార్. అదేమో ఒమేగా ఎల్ రెండు న్యూమరేటర్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్స్సికి వచ్చేటప్పటికి ఒమేగా సి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? డినామినేటర్లో, హారంలో ఉన్నాయి. కాబట్టి ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు చెప్పండి? 2πf. కాబట్టి 1/2πf ఇంటూ సి మొత్తం కూడా డినామినేటర్ మీదనే. దీన్ని మనం ఎక్స్సి అని అంటున్నాం. కాబట్టి ఎక్స్సి అనేటువంటి పదము నీకు ఎక్కడ కనిపించినా నీ బుర్రలో ఏముండాలి చెప్పండి? దానికి ఫార్ములా కూడా గుర్తుండాలి, 1/ωc. అట్టనే ఎక్స్ఎల్ అనేటువంటిది ఎక్కడ కనపడినా అర్థం ఏమిటి? ఒమేగా ఎల్ అంటే 2πf ఇంటూ ఎల్, ఓకేనా? ఓకే సార్. కాబట్టి దీన్ని నేను ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్ఎల్ అంటే 2πfl అని కానీ లేదా ఒమేగా ఎల్ అని కానీ, అట్లనే ఎక్స్సి అంటే 1/ωc లేదా 1/2πfc అనేటువంటిది, అవునా? సికి యూనిట్ ఏంటో చెప్పండి? ఫారడ్ సార్. ఫారడ్ అనేటువంటిది దీనికి యూనిట్, ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, డిసి విషయం మాట్లాడతాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే అన్డిఫైన్డ్ సార్. అన్డిఫైన్డ్ ఏంటి? 1/0 ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ సార్. మరి అన్డిఫైన్డ్ అంటే 0/0 సార్. ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. అది
కాబట్టి 2πfలో ఎఫ్ కనుక 0 అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే అర్థం ఏమిటి? చెప్పండి. రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్ ఈజ్ ఇన్ఫినైట్ సార్. కాదు, ఎఫ్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ కరెంటు? డిసి సార్. DC కాబట్టి డిసి తీసుకున్నట్లయితే అప్పుడు ఎక్స్సి ఎంత అవుతుంది? దానికి ఇన్ఫినిటీ ఉంటుంది సార్. ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. దేనికి? కెపాసిటర్కి, డిసి కనుక అయితే. ఓకేనా? అంటే ఓకే సార్. అంటే ఒక డిసి సర్క్యూట్లో ఒక కండెన్సర్ని కనుక కనెక్ట్ చేసినట్టయితే అసలు ఆ డిసిని అది పోనివ్వదు. అసలు ఇంత పిసరంతా కూడా పోనివ్వదు అనమాట. ఓకేనా? ఓకే సార్. అంటే డిసిని బ్లాక్ చేయాలంటే, పోనీయకుండా చేయాలంటే ఏం కనెక్ట్ చేస్తే సరిపోతుంది? రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్. డీసీని పోనివ్వకుండా ఉంచాలి సర్క్యూట్లో. డీసీని అసలు పోనీయకూడదంటే దానికి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఇవ్వాలన్నా పనిలేదా? ఎస్ సార్. కాబట్టి డీసీకి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఇచ్చేటువంటిది ఏమిటి? కెపాసిటర్. ఓకే సార్. అంతే కదా. డీసీ తీసుకుంటే F0 1/F ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. కాబట్టి ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అంటే అది డీసీని పోనివ్వదనే కదా. ఎస్ సార్. కాబట్టి డీసీని పూర్తిగా పోనిచ్చేటువంటిదేమో ఇండక్టరు, డీసీని అసలు పోనివ్వనటువంటిదేమో కెపాసిటర్ సార్. కెపాసిటర్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ అనొచ్చా? ఎస్ సార్. అంతే కదా. ఈ గ్రాఫ్ ఎట్లాంటి గ్రాఫ్ అవుతుంది చెప్పండి ఏమ్మా? ఓ కర్వ్ వస్తుంది సార్. కర్వ్ వస్తుంది. ఏది పీబీ గ్రాఫ్ గీస్తాం చూసారా, గుర్తుందా? ఇంటర్మీడియట్ లో మనం ఎస్ సార్. రీసెంట్ గా కూడా ఒకటి గీచాం. ఎక్కడ? వికి ఆర్కి వోల్టేజ్ విషయంలో గుర్తున్నదా? వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్ అనే గ్రాఫ్ గీచాం, గుర్తున్నదా? గుర్తు రావట్లేదేమో. ఎవరు మాట్లాడటం లేదు? కిరణ్, సార్. కర్వ్ వస్తుంది అంతే కదా. పీవీ గ్రాఫ్ లాంటి గ్రాఫ్ వస్తుంది. పైన ఎక్స్కి ఎఫ్కి, ఎక్స్ఎల్కి ఎఫ్కి గీచిన గ్రాఫ్ ఏమో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ వస్తుంది. ఓకేనా? ఎక్స్సికి 1/Fకి గీచినటువంటి గ్రాఫ్ ఏమి ఇస్తుందంటే ఒక కర్వ్ ఇస్తుంది. అంటే ఎఫ్ పెరుగుతున్న కొద్దీ ఎక్స్సి అనేటువంటిది క్రమంగా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఈ రెసిస్టెన్స్, రియాక్టెన్స్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఏమంటారంటే ఇంపిడెన్స్ అని అంటారు. ఏమిటి? ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే వేటి యొక్క కాంబినేషను? రియాక్టెన్స్, రెసిస్టెన్స్. నిరోధము, ప్రతిరోధము, ఈ రెండిటి యొక్క సంయోగమే అవరోధము. చూడండి ఇక్కడ ఎన్ని పదాలు వచ్చినాయి. నిరోధము అది రెసిస్టెన్స్, ప్రతిరోధము ఏమిటి? రియాక్టెన్స్. ఇప్పుడు ఇదేమిటి? అవరోధం. అవరోధం. ఇవన్నీ కూడా చేసే పని ఒకటే. ఏం పనులు చేస్తాయి? కరెంట్ అపోజ్ చేస్తాయి సార్. అపోజ్ చేస్తాయి. అందువల్ల వీటి అన్నిటికి కూడా యూనిట్ ఏంటి? ఓం సార్. ఓం. అవునా? సో ఇంపిడెన్స్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. కాబట్టి ఆరు ఎక్స్ ఈ రెండిటి యొక్క సంయోగాన్ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు అంటే ఇంపిడెన్సు లేదా అవరోధము అని అంటారు. అవరోధాన్ని సూచించడానికి మనం వాడేటువంటి గుర్తు ఏమిటంటే జడ్. ఓకేనా? ఓకే సార్. జడ్కు కూడా ఉండేటువంటి యూనిట్ ఏంటి? ఓం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఓం చేతనే మనం రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఈ జడ్ అనేటువంటిది ఆరు ఎక్స్, ఎక్స్ అనేటువంటిది ఎక్స్ఎల్ కావచ్చు లేదా చెప్పండి ఎక్స్సి కావచ్చు. కాబట్టి ఏదో తెలియనప్పుడు మనం ఏం పెడతాం? ఎక్స్ అని పెడతాం.
అవునా? అది ఇండక్టర్కి సంబంధించిన రియాక్టెన్స్ తెలిసినప్పుడు ఎక్స్సి అని, సారీ ఎక్స్ఎల్ అని, కెపాసిటర్కి సంబంధించినటువంటిది కనుకైతే ఎక్స్సి అని పెడతాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు జెడ్ కనుక తీసుకున్నట్లయితే జెడ్ అనేటువంటిది ఆరు ఎక్స్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అంటున్నాం కదా. ఎస్ సార్. కాంబినేషన్ అయినప్పుడు ఇక్కడ చూడండి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ అని చెప్పి రాశాం. జే అనేటువంటిది ఒక ఆపరేటర్. అంటే మీరు కాంప్లెక్స్ నెంబర్స్ చదువుకున్నారా? ఎస్ సార్. అప్పుడు దాంట్లో ఐ అని పెట్టేవాళ్ళం సార్. దాంట్లో ఐ అని చెప్పేవాళ్ళు. దాంట్లో ఐ అట్లాంటిదో దీంట్లో జే అట్లాంటిది, అంతే, ఇది ఏమి లేదు. ఓకేనా? ఎస్ సార్. దాంట్లో ఐని చెప్పడానికి ఏం చెప్పేవాళ్ళు? ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1. ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 సార్. ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 సార్. -1. ఇక్కడ జే కూడా అంతే. సో జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ జే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1. తర్వాత దీన్ని మనం జే ఆపరేటర్ అని అంటాం. ఓకేనా? ఓకే సార్. ఈ జే పక్కన ఉండేటువంటి ఈ పార్ట్ ఏమో ఇమాజినరీ పార్ట్ అంటారు. ఇదిగో ఆర్ అనేటువంటిది ఏమిటంటే రియల్ పార్ట్, అంటే ఇది నిజ భాగము, ఇదేమో ఊహాత్మకము లేకపోతే ఊహాభాగం. ఓకేనా? ఓకే సార్. అక్కడ అనుకున్నీ అంతే. తర్వాత ఏదైనా ఒక వెక్టార్ని, ఇప్పుడు అది లెఫ్ట్ టు రైట్ ఉన్నదనుకోండి, వెక్టార్ ఏ బార్ అనేటువంటిది ఇలా ఉందనుకోండి, అప్పుడు మైనస్ ఏ బార్ ఎట్లా ఉంటుంది చెప్పండి? రైట్ టు లెఫ్ట్. అంటే -1 చేత మల్టిప్లై చేస్తే అది ఎంత కోణం తిరిగింది? 180 డిగ్రీస్ తిరిగింది, అంతేనా కదా? అంతే సార్. ఇప్పుడు రూట్ ఆఫ్ -1 చేత కనుక మల్టిప్లై చేసినట్లయితే ఎంత కోణం తిరుగుతుంది? ఏం సార్ మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు -1 చేత ఏని మల్టిప్లై చేసినట్లయితే ఏ యొక్క దిశ ఏమైపోయింది? వ్యతిరేకమైందా కాలేదా? ఎస్ సార్. అంటే -1 చేత మల్టిప్లై చేసినప్పుడు ఒక వెక్టార్ ఎన్ని డిగ్రీల కోణం భ్రమణం చేసింది, రొటేట్ అయింది? 180 డిగ్రీస్ అయింది. ఇప్పుడు రూట్ -1 చేత కనుక మల్టిప్లై చేస్తే దాంట్లో సగం అవుతుంది అనమాట. √1 × √1 అనమాట. ఓకేనా? ఓకే సార్. అంటే 90 డిగ్రీస్ ఎటువైపు తిరుగుతుందంటే ఇదిగో చూడండి ఇలా తిరుగుతుంది. అంటే ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఎక్స్ దిశలో ఉండేటువంటి దాన్ని వై దిశలోకి మార్చాలంటే దేని చేత మల్టిప్లై చేస్తే సరిపోతుంది? √-1 అని ఇప్పుడు ఏమంటున్నాం మనం? జే. కాబట్టి ఎక్స్ అనేటువంటి ఇది అంటే ఇండక్టర్ అనేటువంటి ఎక్స్ డైరెక్షన్ లో కాకుండా నేను వై డైరెక్షన్ లో కనుక తీసుకోవాలనుకున్నట్లయితే అప్పుడు చూడండి జే ఇంటూ ఎక్స్ అని చేస్తాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ అనేటువంటి దాంట్లో ఆర్ ఏ దిశలో ఉన్నది? ఎక్స్ దిశలో. తర్వాత జేఎక్స్ అనేటువంటిది ఏ దిశలో ఉన్నది? వై డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా జే స్క్వేర్ ఎక్స్ అన్నాను అనుకో, అప్పుడు అది ఏ దిశలో ఉంటుంది? జే స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి? -1. జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఆర్ -x అవుతుందా? అప్పుడు ఆర్ ఏమో ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే ఎక్స్ అనేటువంటిది ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఎక్స్ డాష్ డైరెక్షన్ లో ఉంటుందా? నేను 270 డిగ్రీస్ తిప్పాలనుకుంటే ఎంత దేంతో మల్టిప్లై చేయాలి? జే క్యూబ్. కాబట్టి 270 డిగ్రీస్ తిప్పాలనుకున్నట్లయితే జే క్యూబ్. తర్వాత 360 డిగ్రీస్ తిప్పాలనుకున్నట్లయితే J power 4. జే పవర్ 4 ని జే స్క్వేర్ ఇంటూ జే స్క్వేర్ గా రాసుకోవచ్చా? Yes, sir. అంటే జే స్క్వేర్ ఇంటూ జే స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 ఎంత అవుతుంది? +1 కదా. కాబట్టి
మీరు జే చేత కనుక మల్టిప్లై చేసినట్లయితే ఎప్పుడు కూడా ఆ వెక్టార్ అనేటువంటిది 90 degrees రొటేట్ అవుతుంది. ఏ దిశలో భ్రమణం చేస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో భ్రమణం చేస్తుంది. అవునా? ఓకే సార్. సార్ కాబట్టి ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఆర్ అనేటువంటిదేమో ఎక్స్ దిశలో ఆర్ విలువ ఉన్నది, ఎక్స్ అనేటువంటిదేమో వై దిశలో ఎక్స్ అనే విలువ ఉన్నది. అవునా కాదా? ఎస్ సార్. కాబట్టి ఆర్ విలువేమో ఎక్స్ దిశలోను, అవునా, ఎక్స్ విలువేమో వై దిశలో కనుక ఉన్నట్లయితే ఫలితము మ్యాగ్నిట్యూడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? √r² + x² అవుతుందా? ఎస్ సార్. అది మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను జెడ్ విలువ గురించి చెప్పినటువంటిది చాలా ఇంపార్టెంట్. దీంట్లో జే ఆపరేటర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. జే అనేటువంటి దాన్ని ఆపరేటర్ అంటారు, తెలుగులో కూడా ఆపరేటరే అంటారు. అవునా? జే చేత మల్టిప్లై చేస్తే వెక్టారు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 90 degrees సార్. ఏ దిశలో తిరుగుతుంది? యాంటీ-క్లాక్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉండేటువంటి ఏదో ఒక వెక్టార్ తీసుకొని ఏ అనుకుంటాను, ఏ ఎక్స్ డైరెక్షన్లో ఉంటే జే బార్ అనేటువంటిది వై డైరెక్షన్లో, జే² బార్ అనేటువంటిది ఎక్స్ డాష్ డైరెక్షన్లో, జే³ బార్ అనేటువంటిది వై డాష్ డైరెక్షన్లోనూ ఉంటుంది. అంతే కదా? ఎస్ సార్. ఇప్పుడు నేను XL అనేటువంటిది వై డైరెక్షన్లో ఉన్నది అనుకోండి, అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంగా రాయొచ్చు చెప్పండి? ఆర్ ప్లస్ ఐ ఆర్ జే ప్లస్ ఆర్ ప్లస్ జే XL. అవునా? అంతే సార్. ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అనుకోవచ్చా? ఎస్ సార్. అదే కెపాసిటర్కి సంబంధించినటువంటి రియాక్టెన్స్ వై డాష్ డైరెక్షన్లో ఉన్నదనుకోండి, అప్పుడు ఎట్లా రాయాలి? 1/ω. అప్పుడు ఎట్లా? ఆర్ ప్లస్ జే క్యూబ్ ఎక్స్ సార్. ఆర్ ప్లస్ J³/ωc. అవునా? ఎస్ సార్. J³ ఎట్లా రాసుకోవచ్చు? J⁴/Jగా రాసుకోవచ్చా? ఎస్ సార్. అప్పుడు J⁴ 1 అయిపోతుందా? అవును సార్. అప్పుడు డినామినేటర్లో J మిగులుతుందా? ఎస్ సార్. అప్పుడు 1/Jωc అనొచ్చా? అనొచ్చు సార్. కాబట్టి కండెన్సర్కి వచ్చేటప్పటికి 1/Jωc అంటాము, ఇండక్టర్కి వచ్చేటప్పటికి JωL అంటాము న్యూమరేటర్లో. అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, ωL విషయంలో J పైన ఉన్నది, ωc విషయంలో J కిందకి వచ్చింది అని అంటే అది ఏ డైరెక్షన్లో ఉన్నదని, ఎక్స్ డాష్ డైరెక్షన్లో ఉన్నదని అర్థం. ఓకేనా? ఓకే సార్. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక సర్క్యూట్లో ఒక రెసిస్టెన్సు, ఒక ఇండక్టర్ కనుక ఉన్నట్లయితే అప్పుడు జెడ్ ఎంత అవుతుంది చెప్పండి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ JωL. JωL లేదా JXL. ఓకేనా? ఎస్ సార్. లేదా ఇంకో సర్క్యూట్లో R1 కెపాసిటర్ ఒకటి ఉన్నది అనుకుందాం. ఆర్ ప్లస్ 1/Jωc సి అవుతుంది. ఇప్పుడు R1, ఇండక్టర్ ఒకటి, కెపాసిటర్ ఒకటి, 3 ఉన్నాయి అనుకో, అప్పుడు చెప్పండి. R ప్లస్ JωL ప్లస్ 1/Jωc. 1/Jωc. అవునా? ఎస్ సార్. దాన్నే ఎట్లా రాయొచ్చు అంటే -J/ωc అని కూడా రాయొచ్చా? సార్ మైనస్ -J/ωc అని రాయొచ్చా? అంటే J³ కదా ఏమా? ఎస్ సార్. J³/ωc. అవునా? అంతేనా కదా? అంతే సార్. XCని ఎట్లా రాస్తున్నాము? J³/ωc.
అవునా కదా? అవును సార్. మీరు పేపర్ మీద రాసుకుంటే అర్థం అవుతుంది. జే రాసుకోండి సార్. జే క్యూబ్ని ఎట్లా రాసుకోవచ్చు? జే స్క్వేర్ ఇంటూ జేగా రాసుకోవచ్చా? అవును సార్. అప్పుడు జే స్క్వేర్కి బదులుగా -1 రాయొచ్చా? ఎస్ సార్. అప్పుడు ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు -j/ωc అని రాయొచ్చా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఇంకొక రకంగా ఎట్లా రాస్తానంటే 3 కనుకున్నట్లయితే r ప్లస్ జే ఇంటూ ωl -1/ωc అని కూడా రాయొచ్చు. సరేలే, వాటి అవసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను